లెట్స్ రీక్రియేట్ విజయ్ దేవరకొండస్ అవుట్ఫిట్. అండ్ మ్యారేజ్కి వేసుకున్న అవుట్ఫిట్స్ అన్నీ కూడా బాగా నచ్చాయి, కానీ నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఓవర్ కోట్ సిమిలర్ కలర్ కూడా దొరికింది చూసారా. కానీ మా బాబుకి ఏ కలర్ సూట్ అవుతే అదే తీసుకుందామని ఫిక్స్ అయ్యా, ఎందుకంటే అక్కడ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఎలాగ అంత ప్రైస్ పెడతాము, వాడికి మంచిగా బ్రైట్గా కనిపించేదే తీసుకోవాలి కాబట్టి ఇదైతే తీసుకున్నాం. ప్యాటర్న్ అదే కావచ్చు, కానీ ఇంకా సిమిలర్ ఫ్యాబ్రిక్సే దొరుకుతాయి కదా, ఎగ్జాక్ట్గా దొరకవు కదా. సో సిమిలర్గా దొరికాయి మ్యాక్సిమం అన్నీ కూడా. అండ్ ఇంకా బార్డర్ అయితే ఈ విధంగా లేస్ బార్డర్ విడిగా తీయించి ఇలా సెట్ చేశాను అనమాట. అండ్ బెల్ట్కి ఇక్కడ స్టోన్ వచ్చింది కదా, నాకు లాకెట్లో సిమిలర్ స్టోన్ అయితే దొరికింది, కానీ లాకెట్ని ఫ్యాబ్రిక్ది స్టిచ్ చేయడం కష్టం కాబట్టి ఇంకా మగ్గం మెటీరియల్స్లోనే ఒక టైప్ ఆఫ్ స్టోన్ది దొరికితే ఇంకా అదైతే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంది కాబట్టి ఇంకా ఈ స్టోన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ మ్యారేజ్కి వేస్తే ప్రెజెంట్ వాళ్ళైతే చాలామందే గుర్తుపట్టారు, ఏ చిన్ని విజయ్ దేవరకొండ సెల్ఫీ ఇస్తావా అని కూడా అడిగారు చాలామంది. అండ్ ఇంకా పెద్దవాళ్ళైతే కుర్చీలోంచి మరీ తొంగి చూసారనమాట. అబ్బా ఎంత బాగుందో, చాలా బాగుందమ్మా అని మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి ఈ అవుట్ఫిట్కి. చాలా చాలా బాగుందండి, నిజంగా చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా రీక్రియేట్ చేయాలి అంటే రీక్రియేట్ చేసుకోండి, చాలా బాగుందనమాట. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇలా లుంగిలానే స్టిచ్చింగ్ వచ్చింది, కానీ మా బాబుకి అయితే ఫ్రంట్ ఎలా వచ్చిందో ధోతి మోడల్, బ్యాక్ సైడ్ కూడా అలాగే పెట్టించా, ఎందుకంటే వాడు అటు ఇటు పరిగెడతాడు కాబట్టి పడిపోతాడని. సో అందుకని ఈ విధంగా స్టిచ్ చేయించా. మరి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. సో బాగానే వచ్చిందంటారా, బాగానే రీక్రియేట్ చేశాను అంటారా? సరే, మరి మీకు ఇంకేమైనా రీక్రియేట్ చేయాలి అనిపిస్తే సో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నెక్స్ట్ ఎవరిది రీక్రియేట్ చేద్దామో, ఓకేనా? అండ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.